ఏపీ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్‌కి సంబంధించి మరొక 400 కోట్ల రూపాయలనైతే రిలీజ్ చేసింది. ఈ విషయం అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ రిలీజ్ చేసిన అమౌంట్ ఎవరికి అంటే, ఇప్పటికే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి. అంటే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా! అంటే 2026 మార్చి, ఏప్రిల్ టైంకి సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతాయి. ఆ టైంలో ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారో అంటే పాలిటెక్నిక్ గానీ, ఇంజినీరింగ్ గానీ, అలాగే డిగ్రీ గానీ ఇలాంటి వాళ్ళకి 2026 మార్చి, ఏప్రిల్ టైంకి సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. వాళ్ళకి రిజల్ట్స్ కూడా వచ్చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి, అలా 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేసుకున్నారో అలాంటి వారు సర్టిఫికేట్లు అనేవి కాలేజీ నుంచి తీసుకోవడం కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫీజు రియంబర్స్మెంట్‌కి సంబంధించి 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించి రీఎంబర్స్మెంట్ అమౌంట్ అయితే రిలీజ్ చేసింది. మొత్తం 600 కోట్ల రూపాయలు బకాయిలు ఉండగా అందులో 400 కోట్లను అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా కొంతైనా రిలీజ్ చేస్తే కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇస్తాయని ఉద్దేశంతో ఈ విధంగా రిలీజ్ చేశామని అయితే చెప్తున్నారు. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే ఇది. ఇక 2023, 24 విద్యా సంవత్సరానికి సంబంధించి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే లేదు. దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం తప్పకుండా వీడియో అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.